Hello viewers, welcome to Kiran Tech Subject. So today's topic wavelet transform techniques. సో మనకి వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్స్ లాస్ట్ వీడియోలో చేశాను. సో ఈరోజు వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో వాటిల్లో చూద్దాం ఏ టెక్నిక్స్ అంటే వేరియంట్స్ ఆఫ్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్స్. ఓకే, వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ వీటి అని అంటే వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్, నేను షార్ట్కట్గా రాసుకుంటున్నాను. సో టెక్నిక్స్ వచ్చి లిఫ్టింగ్ స్కీమ్ అనమాట. ఓకే, లిఫ్టింగ్ స్కీమ్. సో నెక్స్ట్ లాటిస్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ పాలిఫేజ్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ ఫిల్టర్ బ్యాంక్ అనాలిసిస్. సో నెక్స్ట్ వేవ్ ప్యాకెట్ అనాలిసిస్ transformer. So by using these techniques we can transform the wavelets. So first technique, lifting scheme. So lifting scheme అని అంటే, సో మనం లిఫ్టింగ్ స్కీమ్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఇట్ ఇన్వాల్వ్స్ ఫస్ట్ లిఫ్టింగ్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిండేది ఏమంటే, ఇంట్రడ్యూస్డ్ బై Svedals and of it affects construction complementary filters అనమాట. ఓకే, it is lifting scheme is introduced by Svedals and it offers an effective way to construct complementary filter pairs అన్నమాట. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, కన్వల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ అప్రోచ్ అనేది జరుగుతుంది. మనం లిఫ్టింగ్ స్కీమ్లో జరిగే ప్రాసెస్ వచ్చి కన్వల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ద కన్వల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ approach is very complicated and involves complex calculation. Such complexity reduced by using lifting based implementation. So convolution transformation approach is very complicated and involves complex calculation. మనకి ఇక్కడున్న ఈ ఫీడ్బ్యాక్ని రెడ్యూస్ చేయడానికే మనకి లిఫ్టింగ్ బేస్డ్ అప్రోచ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, లిఫ్టింగ్ బేస్డ్ అప్రోచ్. సో మనం ఈ లిఫ్టింగ్ స్కీమ్ని యూజ్ చేసి పాలిఫేజ్ మ్యాట్రిక్స్ అనేది జరుగుతుందన్నమాట. మనం ఇక్కడ యూజ్ చేసే ఈ మెథడ్ లిఫ్టింగ్ స్కీమ్లో ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ పాలిఫేజ్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ లిఫ్టింగ్ స్కీమ్ జరుగుతుంది. లిఫ్టింగ్ బేస్డ్ స్కీమ్ ఆఫర్స్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ పాలిఫేజ్ మ్యాట్రిక్స్. ఓకే, సో మనకి ఇక్కడ యూజ్ చేసే లాటిస్ స్కీమ్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఆపరేషన్స్ ఆఫ్ లిఫ్టింగ్ స్కీమ్. మనకి లిఫ్టింగ్ స్కీమ్ జరిగినప్పుడు 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. డీకంపోజిషన్, ప్రొడక్షన్, అప్డేట్, స్కేలింగ్. ఈ డీకంపోజిషన్లో మనకి టూ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒక సిగ్నల్స్ని డివైడ్ చేస్తాం 2గా. సిగ్నల్స్ డివైడెడ్ బై 2 పార్ట్స్. ఉన్న సిగ్నల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామన్నమాట. ఆ డివైడ్ చేసిన సిగ్నల్స్ని మనం ఏం నేమింగ్ ఇస్తాము అని అంటే, ఈవెన్, ఆడ్. ఈ ఈవెన్, ఆడ్ సింబల్స్ ఉంటాయి. ఈ ఈవెన్, ఆడ్ శాంపుల్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే, ఈవెన్ అయితే గనక ఈవెన్
పవర్ ఆఫ్ జే ప్లస్ 2. అదే ఆడ్నైతే ఆడ్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1. సో డీకంపోజిషన్లో సిగ్నల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము, ఈవెన్ శాంపిల్స్గా, ఆడ్ శాంపిల్స్గా. రిప్రజెంటేషన్ వచ్చి ఈవెన్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1, ఆడ్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1. సో నెక్స్ట్ స్టెప్ ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ అంటే ఏమి అంటే కొరిలేషన్ బిట్వీన్ ది ఈవెన్ శాంపుల్ అండ్ ఆడ్ శాంపుల్ అనమాట. సో సెకండ్ స్టెప్ వచ్చి కొరిలేషన్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ శాంపిల్స్. సో సెకండ్ స్టెప్ ఇది. సో మనకి ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఆపరేషన్ ఏమి జరుగుతుంది అంటే డి పవర్ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు ఆడ్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1 మైనస్ పీ ఇంటూ ఈవెన్ జే పవర్ ఆఫ్ ప్లస్ 1. సో ఈ సెకండ్ స్టెప్లో మనకి యూజ్ అయ్యే ఫార్ములా డి పవర్ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు ఆడ్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1 మైనస్ పీ ఇంటూ ఈవెన్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1. సో ప్రిడిక్షన్ స్టెప్ ఇది. ఆడ్ స్టెప్లో ఇక్కడ మనకి అప్డేట్ థర్డ్ స్టెప్ అనమాట. ఈ అప్డేట్లో మనకి యూజ్ చేసేది అప్డేట్ ఆపరేటర్ ఇంప్లిమెంట్స్ ఆడ్ శాంపుల్ కోఎఫిషియంట్ అనమాట. మనకి ఇక్కడ ఆడ్ శాంప్లింగ్ కోఎఫిషియంట్ అనేది జరిగినప్పుడు మనము ఈవెన్ కోఎఫిషియంట్స్ అనేది యాడ్ చేస్తామన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు ఫార్ములా కన్సిడర్ చేసి సి పవర్ ఆఫ్ జే ఈవెన్ పవర్ ఆఫ్ జే ప్లస్ 1 ప్లస్ డి జే ఇది. సో ఇక్కడ మనకి డి పవర్ ఆఫ్ జే ప్లస్ 1 అంటే ఈ ఫార్ములా అనమాట. ఇక్కడ మనకి ఆడ్ కోఎఫిషియంట్స్ అనేది ఉంది. సో మనం వీటికి ఈవెన్ కోఎఫిషియంట్స్ అనేది యాడ్ చేసినప్పుడు మనకి అప్డేట్ అనే స్టేజ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది అప్డేట్. సో ఫస్ట్ లిఫ్టింగ్ స్కీమ్లో 4 ఆపరేషన్స్ ఉన్నాయి: డీకంపోజిషన్, ప్రిడిక్షన్, అప్డేట్, స్కేలింగ్. డీకంపోజిషన్లో సిగ్నల్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము, ఈవెన్, ఆడ్. ప్రిడిక్షన్లో వచ్చి కొరిలేషన్ జరుగుతుంది ఈవెన్ శాంపుల్స్కి, ఆడ్ శాంపుల్స్కి ఫార్ములా. అప్డేట్కి ఫార్ములా ఇక్కడ ఆడ్ శాంపుల్స్ ఉంటాయి, మనం ఈవెన్ శాంపుల్స్ని యాడ్ చేస్తామన్నమాట. సో స్కేలింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సిగ్నల్ అనేది సిగ్నల్స్ ఆర్ స్కేల్డ్ బై ఫ్యాక్టర్స్ k అండ్ 1/k. సో ఇవి లిఫ్టింగ్ స్కీమ్లో ఉన్న 4 స్టేజెస్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ వన్ డైమెన్షనల్ లిఫ్టింగ్ స్కీమ్ చూద్దాం. లిఫ్టింగ్ బేస్డ్ వన్ డైమెన్షనల్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్. సో ఫస్ట్ డీకంపోజిషన్ని నేను ఇక్కడ స్ప్లిట్ అని రాస్తున్నాను అనమాట. ఓకే, స్ప్లిట్, ప్రిడిక్ట్, అప్డేట్. సో అప్డేట్, సో స్ప్లిట్, ప్రిడిక్ట్, అప్డేట్. సో ఇవి స్టేజెస్. మనం ఇన్పుట్ ఇస్తున్నాము, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకి దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ప్రిడిక్షన్ తర్వాత ఇక్కడ యాడ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డీకంపోజిషన్, ఇక్కడ ఈవెన్ శాంపుల్స్గా, ఆడ్ శాంపుల్స్గా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ జరుగుతుంది. సో ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము. అప్డేట్ నథింగ్ బట్ శాంపుల్స్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చే అవుట్పుట్ వచ్చి లో పాస్ కోఎఫిషియన్స్, ఇక్కడ వచ్చే అవుట్పుట్ వచ్చి హై పాస్ కోఎఫిషియన్స్ అనమాట. సో మనం ఈ ఫిగర్నే మనం ఏం కాల్ చేయొచ్చు అని అంటే ఫార్వర్డ్ లిఫ్టింగ్ స్కీమ్ అని కాల్ చేయొచ్చు. ఫార్వర్డ్ లిఫ్టింగ్ స్కీమ్. సో లిఫ్టింగ్ బేస్డ్ వన్ డైమెన్షన్లో సేమ్ డీకంపోజిషన్, ప్రిడిక్షన్, అప్డేట్. సో సేమ్ స్టెప్సే. ఇక్కడ అవుట్పుట్ వచ్చి లో పాస్ కోఎఫిషియన్స్ వస్తుంది, ఇక్కడ హై పాస్ కోఎఫిషియన్స్. ది ఫిగర్ నేమ్ ఫార్వర్డ్ లిఫ్టింగ్ స్కీమ్. సో ఇది లిఫ్టింగ్ స్కీమ్. నెక్స్ట్ వై వీఆర్ చూసింగ్ లిఫ్టింగ్ స్కీమ్? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నా మనం లిఫ్టింగ్ స్కీమ్ ఎందుకు తీసుకున్నాము అని అంటే చూద్దాం. సో రీజన్స్ ఫర్ చూసింగ్ లిఫ్టింగ్ స్కీమ్ మనకి ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఇట్ ఈజ్ గుడ్ ఫర్ అడ్వాన్స్డ్ ఆడియో కంప్రెషన్ అండ్ వీడియో కంప్రెషన్. సో మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్వాన్స్డ్ ఆడియో కంప్రెషన్ అండ్ ఇమేజ్ కంప్రెషన్. సో నెక్స్ట్ క్విక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, క్విక్ ఇంప్లిమెంటేషన్. సో వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్విక్కర్ ఇంప్లిమెంటర్. ఓకే,
కంప్లీట్ రియల్ టైమ్ క్యాల్కులేషన్ అనమాట. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే రియల్ టైమ్ క్యాల్కులేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, మనకి ఫార్వర్డ్ లిఫ్టింగ్ స్కీమ్ చూసాం కదా, రివర్స్ ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు కూడా ఈజీగా జరుగుతుందన్నమాట. అంటే ఇన్వర్స్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ యూజింగ్ లిఫ్టింగ్ బేస్డ్ టీమ్ ఈస్ వెరీ మోడెస్ట్. రివర్స్ లిఫ్టింగ్ స్కీమ్ ఆర్ రివర్స్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ మోడెస్ట్. ఓకే, వెరీ మోడెస్ట్. సో నెక్స్ట్ మనకి లెస్ డిమాండ్ టు అండర్స్టాండ్ డిజైన్ అంటే ఇప్పుడు మనకి ఈజీగా ఫిగర్ అర్థమవుతుంది కదా. సో లెస్ డిమాండింగ్ టు అండర్స్టాండ్ డిజైనింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. సో డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ అండర్స్టాండింగ్. సో మనం రీజన్స్ ఏమి అని అంటే ఫస్ట్ వన్ వచ్చి ఆడియో కంప్రెషన్ ఈజీగా జరుగుతుంది. క్విక్కర్ ఇంప్లిమెంటర్, రియల్ టైం క్యాల్కులేషన్ జరుగుతుంది. రివర్స్ లిఫ్టింగ్ స్కీమ్ అనేది కూడా వెరీ మోడెస్ట్ అండ్ లెస్ డిమాండ్ టు అండర్స్టాండ్ అండ్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజీగా జరుగుతుంది అనమాట. సో వై వీఆర్ చూసింగ్ లిఫ్టింగ్ స్కీమ్ ఈజ్ దిస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లిఫ్టింగ్ స్కీమ్. మనం టైప్స్ ఉన్నాయన్నమాట లిఫ్టింగ్ స్కీమ్స్లో కూడా. సో లిఫ్టింగ్ స్కీమ్స్లో టైప్స్ వచ్చి ప్రైమరీ లిఫ్టింగ్ అండ్ డ్యూయల్ లిఫ్టింగ్. ఓకే, సో ప్రైమరీ లిఫ్టింగ్ అండ్ డ్యూయల్ లిఫ్టింగ్. సో ఇది లిఫ్టింగ్ స్కీమ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.